చాలా కాలం తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి రాబోతున్నారు. రేవంత్ రెడ్డి పాలనకు 2 ఏళ్లు పూర్తయ్యాక గులాబీ బాస్ కార్యరంగంలోకి దిగుతుండటం ఇప్పుడు చర్చగా మారింది. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నారు కేసీఆర్. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలకు కేసీఆర్ అసలు ఏం చెప్పబోతున్నారు, రేవంత్ సర్కార్పై ఎలాంటి కామెంట్స్ చేయనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, అంటే ఆఫ్టర్ 2 years లాంగ్ టైం తర్వాత రాబోతున్నారు, సమావేశాలు కూడా పెట్టబోతున్నట్లు తెలుస్తోంది కేసీఆర్. అంటే ఏం మాట్లాడతారు అనుకుంటారు? ఎందుకంటే ఏం మాట్లాడతారని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఏం చెప్తారు? ఏప్రిల్ 27, 2025 చివరిసారి బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ బహిరంగంగా ప్రసంగించారు. ఇవాళ ఎంత? డిసెంబర్ 20. నాకు తెలిసి మీరే గుర్తుండి ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ వస్తారా, మళ్ళీ రోజు వార్తల్లో ఉంటారా అని మీరు అడిగారు. 28, 29 నేను చెప్పాను ఆయన రారు, ఆయన మెంటాలిటీ అది కాదు, రోజు వార్తల్లో ఉండే వ్యక్తి కాదు. మళ్ళీ ఎప్పుడో 6 నెలలకు సంవత్సరానికి వచ్చి మాట్లాడతారు తప్ప అంతవరకు బయటికి రారాయన. ఎందుకంటే ఆయన మెంటాలిటీ ఏంటంటే ప్రతిపక్షంగా మనం రోజు మాట్లాడకూడదు, అధికార పక్షం కాంగ్రెస్ను గెలిపించారు కదా, ప్రజలకు వాళ్ళ మీద విసుగు రావాలి, కాంగ్రెస్ కంటే వీళ్ళే బెటర్ అని వాళ్ళంతటా వాళ్ళు అనుకోవాలి. రోజు మనం చెప్తే కనుక వేరే విధంగా ఉంటుంది. మాట్లాడితే కేటీఆర్, హరీష్ రావు లేకపోతే మిగతా పార్టీ లీడర్స్ మాట్లాడాలి, కానీ నా స్టేచర్కి నేను మాట్లాడకూడదు. ప్రతిపక్షం అంటే వాళ్ళని గెలిపించారు కదా కాంగ్రెస్, వాళ్ళతో పని చేయించుకోండి, వాళ్ళకి అవకాశం ఇద్దాం, చూద్దాం, వాళ్ళ మీద బోరు కొట్టనివ్వండి, ఇట్లా ఆయన మెంటాలిటీ ఉంటుంది. ప్లస్ ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాళ్ళు, తమిళనాడులో కరుణానిధి, జయలలిత వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం, ఒకళ్ళు గెలిస్తే ఇంకొకళ్ళు అసెంబ్లీకి రారు. కరుణానిధి గెలిస్తే జయలలిత అసెంబ్లీకి రాదు, జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి రాడు. ఎందుకంటే అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జయలలితకు అసెంబ్లీలో, తమిళనాడు అసెంబ్లీలో అవమానం అయినప్పటి నుంచి ఆమె జుట్టు పెట్టి లాగి అది జరిగినప్పుడు నుంచి ఆమె మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యి అడుగు పెడతా అని శపథం చేసింది. అప్పుడు కరుణానిధి అసెంబ్లీకి రాలేదు. అప్పటి నుంచి వీళ్ళు గెలిస్తే వాళ్ళు రారు, వాళ్ళు గెలిస్తే వీళ్ళు రారు అసెంబ్లీకి. కానీ కంటిన్యూస్గా ఎవరు గెలవరు. ఒకసారి జయలలిత గెలిస్తే ఒకసారి కరుణానిధి గెలిచింది, ఒకసారి కరుణానిధి గెలిస్తే జయలలిత గెలిచారు. ఒక ఎక్సెప్షన్ 2016లో జయలలిత వరుసగా 2వ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ఆమె చనిపోయింది. సో సేమ్ కేసీఆర్ మాకు గతంలో ఢిల్లీలో ఉన్నప్పుడు చెప్పారు, ఈ ప్రతిపక్షం అంటే కాళ్ళలో కట్టలు పెట్టుడు కాదు, రోజు ఎందుకు చేయడం, మన సమయం ఇవ్వాలి అధికార పక్షానికని అనుకునే వ్యక్తి. సో సేమ్ అంతే కాంగ్రెస్ విషయంలో కూడా చాలామంది ఇప్పుడు రేవంత్ ప్రతిపక్ష నేత ఎందుకు అసెంబ్లీకి రాడు, కేసీఆర్ ఎందుకు రాడంటే రాడాయన. అండ్ ప్రజలు దాన్ని అసెంబ్లీకి రావడానికి కన్సిడరేషన్లోకి తీసుకోరు అన్నది కూడా ఆయన ఉద్దేశంలో. ప్రజలు అసెంబ్లీకి వస్తారా రారా ఇవన్నీ పట్టించుకోరు అన్నది ఆయన ఒపీనియన్. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే, మన మీద పాజిటివిటీ ఉంటే ఇవన్నీ పెద్ద అడ్డు కాదు అన్నది ఆయన స్టైల్ ఆఫ్ థాట్ వర్కింగ్. సో అందుకని ఇప్పుడు ఏప్రిల్ 27 అంటే డిసెంబర్ 20, దాదాపు 8 నెలలు అవుతుంది. 8 నెలల తర్వాత మళ్ళీ బయటికి వస్తున్నారు. బయటకంటే పార్టీ నాయకుల ముందు, అది కూడా మీడియా ముందేం అడ్రస్ చేయట్లేదు, కేవలం రేపు 21వ తేదీ జరగబోయే సమావేశం పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఉద్దేశించి మాత్రమే ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ఆఫీస్ బేరర్లు వాళ్ళందరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు అని చెప్తున్నారు. అది ఏ టాపిక్ మీద? నదీ జలాలకు సంబంధించిన ఇష్యూ, కృష్ణా నదీ జలాలకు సంబంధించిన ఇష్యూలో ఆయన టేకప్ చేయబోతున్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ తలొగ్గింది అన్న విషయంలో ఆయన ఇష్యూ చేయబోతున్నారు. దీన్ని ఎందుకు ఇష్యూ టేకప్ చేసుకున్నారు అనుకుంటున్నారు? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలి అంటారు కదా. కేసీఆర్కి మొన్న ఎక్కడ పోయింది? నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్. నల్గొండలో 12 సీట్లు ఉంటే 11 ఓడిపోయినారు, ఒకటే జగదీష్ రెడ్డి ఒకటే గెలిచాడు. ఖమ్మంలో 10 సీట్లు ఉంటే ఒకటే గెలిచారు.
భద్రాచలంలో తెల్లం వెంకట్రావు గెలిచారు, తెల్లారే ఆయన జంప్ అయిపోయినారు మళ్ళీ కాంగ్రెస్కు. సో ప్రజెంట్ 10కి 10 0. ప్లస్ మహబూబ్ నగర్లో 14 ఉంటే 12 చోట్ల ఓడిపోయారు, 2 మాత్రమే గెలిచారు. గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్లో విజయుడు. దానిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఉన్నది ఒక్క ఎమ్మెల్యే. ఈ నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ 3 చోట్ల టీఆర్ఎస్ వరస్ట్ పర్ఫార్మెన్స్. ఉత్తర తెలంగాణ బాగానే ఉంది, కొంచెం ఓకే, హైదరాబాద్ బాగానే ఉంది. ఈ 3 జిల్లాల్లో కనుక కొంత యావరేజ్గా పర్ఫామ్ చేసినా ఈ పరిస్థితి రాకుండే. సో ఎక్కడ పోగొట్టుకున్నారు? నల్గొండ, ఖమ్మం, ఈవెన్ వరంగల్ ఆల్సో. వరంగల్ కూడా 14 సీట్లు ఉంటే 2 మాత్రమే గెలిచారు. జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకడు గెలిచారు. స్టేషన్ గర్పూర్లో కడియం శ్రీయర్ గెలిచారు. దానిలో పల్లా రాజేశ్వర రెడ్డి పార్టీలో ఉన్నాడు, కడియం శ్రీయర్ పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. సో ఇదంతా కూడా వరంగల్లో కూడా హాఫ్ కృష్ణా బేసిన్ ఉంటుంది, కొంత గోదావరి బేసిన్, కొంత అంటే వరంగల్లో కృష్ణా నుంచి వాటర్ రావడం కంటే కూడా అక్కడ వాటర్ కృష్ణా బేసిన్కి వెళ్ళే పరిస్థితి. సో మేజర్గా ఈ 4 చాలా టీఆర్ఎస్ను దెబ్బతీసిన జిల్లాలు. ఇంకా మేజర్గా చెప్పాలంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ దెబ్బతీసి. ఈ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ 3 కూడా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి. కృష్ణా జలాలు అత్యంత ఎఫెక్ట్ చేసేది ఇక్కడ. సో దాని విషయంలో ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ మొన్న పాలనలో ఆంధ్ర ఓట్లు పడ్డాయి, హైదరాబాద్లో నార్త్ ఇండియన్ ఓట్స్ పడ్డాయి, కానీ పడంది తెలంగాణ ఓటే, హార్డ్ కోర్ తెలంగాణ ఓటే. సో మళ్ళీ తెలంగాణ వాదాన్ని 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వికసింపజేయాలి. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ నీటి జలాల విషయంలో రేజ్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒకటి, దానివల్ల తెలంగాణ నష్టపోతుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లా చెప్పారో సేమ్ అదే పద్ధతిని మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతికే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఈ 3 జిల్లాలు టార్గెట్ చేయాలంటే ఏం చేయాలి? పాలమూరు, రంగారెడ్డి కూడా కొంత కృష్ణా బేసిన్లో ఉంటుంది. పటాన్ చెరువు వైపేమో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గోదావరి బేసిన్లో ఉంటుంది. సో పాలమూరు, రంగారెడ్డి పథకానికి 45 టీఎంసీలే ఒప్పుకున్నారు అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి పేరు మీకు గుర్తునే ఉంటుంది, ప్లీనరీలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తలే, ఎత్తడానికి కూడా ఇష్టపడలే. అంటే నాకు సరిపోడు, కేసీఆర్ భావన ఏంటంటే నాకు ఆలిగోటికి కూడా సరిపోడన్న భావనలోనే ఆయన ఉన్నాడు. రేవంత్ రెడ్డి చాలాసార్లు కేసీఆర్ పేరు రేజ్ చేస్తున్నారు, ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో లేడు, అట్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రారు. వస్తే కనుక గవర్నర్ స్పీచో బడ్జెట్ చదివే రోజో వస్తారు. ఎందుకు తెలుసా? గవర్నర్ స్పీచ్ రోజు ఇంకా వేరే స్పీచ్లే ఉండవు. ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ సభలో ఉండి ఏమయ్యా కేసీఆర్ అట్లా మాట్లాడడానికి కూడా ఇష్టపడు. అంటే ఐసైట్ తనకు నచ్చని వాళ్ళని కేసీఆర్ వాళ్ళ వైపు కంటి చూపు కూడా వెళ్ళడానికి ఇష్టపడు. తనకు నచ్చకపోతే 10-100 మందిలో ఉన్నా సరే చూసినా చూడనట్టు ఉంటాడు. సో రేవంత్ రెడ్డి కూడా ఆయన నచ్చదు అంతే. సో అసెంబ్లీకి వస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ గవర్నర్ స్పీచ్ ఉన్నప్పుడు గవర్నర్ స్పీచ్ చదివి వెళ్ళిపోతారు. లేదా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అనుకోండి, ఓన్లీ బడ్జెట్ మాత్రం ఉంటుంది, ఆ రోజు వేరే ఎజెండా ఉండదు, బడ్జెట్ విని వెళ్ళిపోతారు. లాస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు వచ్చాడు, ఇంకోసారి గవర్నర్ స్పీచ్ వచ్చాడు. ఎందుకంటే 50 రోజులు 100 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళందరి సభ్యత్వం తీసేస్తారు. సేమ్ ఆంధ్రాలో కూడా ఇదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా రావట్లేదు కదా అసెంబ్లీకి, జగన్మోహన్ రెడ్డి రావట్లేదు, ఆయన ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు. ఒక డిఫరెంట్ పాలిటిక్స్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు కూడా లాస్ట్ దానిలో ఆ విధంగా కామెంట్ చేశారని ఆయన కూడా నేను అసెంబ్లీలో అడుగు పెట్టాను అన్నారు. నార్మల్గా అయితే చంద్రబాబు ఆ టైప్ కాదు, ఆయన ప్రతిపక్షంలో ఉన్న రోజు యాక్టివ్ ఉంటారు. బట్ కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది. సో రేపు బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం చాలా రోజుల తర్వాత జరగబోతుంది. అంటే ఈ సమయంలో రావడం కూడా ఒకటి, ఎందుకంటే కేసీఆర్ బయటికి రాకపోతే ప్రతిసారి ఒకటి చర్చ జరుగుద్ది, ఆయన ఆరోగ్యం బాగుందా లేదా. ఇప్పుడు కాదు, 2013-14 నుంచి కూడా ఇంతే. ముఖ్యమంత్రిగా లేనప్పటి నుంచి కూడా ఆరోగ్యం బాగాలేదట కేసీఆర్కు, ఏదో లివర్ ప్రాబ్లం అట, షుగర్ అట, డయాలసిస్ చేయించుకుంటున్నాడట. ఈ రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి. కానీ ఎన్నిసార్లు స్పెక్యులేషన్ వచ్చినా అంతకు రెట్టింపు ఆరోగ్యంతో కేసీఆర్
గత 10-11 సంవత్సరాలుగా ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే 4 రోజులకే ఆయన బాత్రూంలో కాలు జారిపోవటం, నడవలేకపోవడం, అప్పుడు సర్జరీ కావడం. ఆ తర్వాత మొన్న లాస్ట్ మనకు పబ్లిక్ అపియరెన్స్ కేసీఆర్ది కాళేశ్వరం విచారణ రోజు జూన్లో, కాళేశ్వరం బహుశా జూన్ 11వ తేదీ అనుకుంటా, కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు విచారణ కోసం కేసీఆర్ వచ్చారు బయటికి. అది లాస్ట్ పబ్లిక్ అపియరెన్స్. ఆ తర్వాత మళ్ళీ మనకు కనబడలేదు. అప్పటి నుంచి కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే, ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఈ మధ్య ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, దాని ప్రచారం కాదు కదా, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కనీసం ఓటు వేయమని కూడా అడగలే బీఆర్ఎస్కు. కేటీఆర్ క్యాంపెయిన్ చేశాడు కానీ కేసీఆర్ ఓటు అడిగాడా పార్టీకి? కనీసం మెసేజ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఏంటంటే ఈ చిన్న చిన్న ఎలక్షన్స్ ఇవన్నీ కూడా పట్టించుకోవద్దు, అల్టిమేట్గా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు గెలుస్తారు అని అనుకునే రకం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే మనం తొందరపడకూడదు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది అని చెప్పి. సో ఇప్పుడు 8 నెలలు అవుతుంది కాబట్టి, పబ్లిక్ అపియరెన్స్ జరుగుతోంది కాబట్టి ఏం మాట్లాడతాడు కేసీఆర్? బహిరంగంగా మీడియా ముందే మాట్లాడరు, బట్ పార్టీ నేతలతో మాట్లాడింది ఎట్లాగో ప్రెస్ రిలీజ్లో మిగతా నేతలు కూడా చెప్తారు కాబట్టి సో చాలా విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. 8 నెలల తర్వాత మళ్ళీ ఆయన కార్యాచరణ అంటున్నారు. మరి డైరెక్ట్గా ప్రత్యక్ష కార్యాచరణలో కృష్ణా జలాల గురించి కేసీఆర్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతారా? నాకు తెలిసి నేనేమనుకుంటా అంటే దీని మీద 2 నెలలు టైం ఇస్తాం, మళ్ళీ మార్చిలోనో ఏప్రిల్లోనో బయటకు వస్తా అని చెప్తారేమో నాకు అనిపిస్తుంది. టీజర్ సినిమాలో ఉంటుంది కదా, ప్రోమో టీజర్ ఇట్లా రిలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు రేపు జరగబోయేది టీజరో ప్రోమోనో అని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఒక 2 నెలల్లో ఇంకా టైం రాకపోతే ఇక నేనే స్వయంగా వస్తా, నేనే దీని మీద మాట్లాడతా, దీని మీద ఉద్యమ సమరశంఖం పూరిస్తా అని చెప్పే అవకాశం ఉంది. ఇక పార్టీ సంబంధించి కూడా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే సంస్థాగతంగా చాలా వీక్గా ఉంది. జిల్లా అధ్యక్షులు ఎప్పుడో వేశారు, పార్టీ సభ్యత్వ నమోదు లేదు, ఏం లేదు, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అన్ని పార్టీలు 2-3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు ఉంటుంది, కానీ బీఆర్ఎస్లో అది లేదు. తర్వాత మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఈ నియామకాలు ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్, ప్రతి ప్లీనరీలో జరగాలి. లాస్ట్ టైం ప్లీనరీ తర్వాత సంస్థాగతంగా యాక్టివ్ చేస్తామన్నారు, కానీ చేయలేదు. సో మళ్ళీ దాని గురించి కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఇక గులాబీ శ్రేణులంతా కూడా రెడీ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాస్ వస్తున్నారు. ఆయన వచ్చి పార్టీ కార్యాలయంకి వచ్చి ఏం మెసేజ్ ఇస్తారు, ఏం చెప్పబోతారు అన్నది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆబ్వియస్లీ కేసీఆర్ ఈ విధంగా పబ్లిక్ అపియరెన్స్ ఇస్తే ప్లీనరీ రోజు అయితే లక్షల మంది జనం అక్కడికి రావడం కాకుండా టీవీలో కూడా చాలామంది చూశారు. సో కేసీఆర్ ఏం మాట్లాడతాడు రేపు అన్న దాని మీద అయితే సర్వత్రా ఆసక్తి అయితే ఖచ్చితంగా నెలకొని ఉందనే చెప్పొచ్చు.